5 ఇయర్స్ వైసీపీ రూలింగ్ ఎలా ఉందన్నా? చాలా ఘోరంగా ఉంది. అసలు ఎంత దారుణం అంటే కనీసం ఈ ఎమ్మెల్యే ఊరు ఎలా ఉందో కూడా చూసే పరిస్థితి లేదు. ఎందుకు ఓటేసి ఎందుకు ఓట్లు వేసారో, ఎందుకు ఎమ్మెల్యే అయ్యాడో ఆగే తెలియదు. వేస్ట్, వరస్ట్ ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారంటే రాష్ట్రంలో కొడాలి నాని. కానీ పైన ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వాళ్ళు మాత్రం పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలోకి అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? పథకాలు ఎవరికి అవసరం అన్న? అసలు పథకాలు ఎవరికి అవసరం? చదువుకునే పిల్లలకి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఈ మూడింటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాష్ట్రం ఏమైనా బాగుపడుద్ది. నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి అందరినీ మంచి చదివిస్తే, లేబర్ని వాళ్ళందరినీ చదివిస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ చదివిన వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం వస్తే నువ్వే పథకం ఏమో అసలు ఆ కుటుంబానికి. ఇప్పుడు నా ఇంట్లో ఎవరన్నా చదువుకుని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడంటే నేను మా అమ్మకి డబ్బులు ఏమో అవసరం, మా నాన్నకి డబ్బులు ఏమో అవసరం, నాకు డబ్బులు ఏమో అవసరం. ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు కదా, ఆ కుటుంబం బతుకుద్ది కదా. అది లేదు కదా, ఇన్కమ్ సోర్సే లేదు కదా. ఆ పథకాలు ఎవరికి కావాలి? ఈ పథకాలు ఇచ్చినంత మాత్రాన దేశం బాగుపడిపోద్దా, రాష్ట్రం బాగుపడిపోద్దా? ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా, ముందు ఇన్కమ్ సృష్టించాలి. ఇన్కమ్ సృష్టించిందే ఎవరికి ఏం బాగుపడతాడు, ఎవరికేం వస్తాయి? మీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎక్కడ ఉన్న ఉద్యోగాలు ఏమి ఇచ్చాడు? ఏమైనా మెగా డిఎస్సి ఇచ్చాడా? ఇస్తా అన్నాడు 2019 ఎలక్షన్లో చెప్పాడు. ఏమని? నేను రాగానే మెగా డిఎస్సి ఇస్తానని ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? ఏ నోటిఫికేషన్ ఇచ్చాడు? పని మెగా డిఎస్సి కాదు, ఏ నోటిఫికేషన్ ఇచ్చాడు? గవర్నమెంట్ తరపున ఏ నోటిఫికేషన్ ఇచ్చాడు ఈ 5 ఏళ్లలో? వేస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉండబోతున్నా, గుడివాడకు సంబంధించి కొడాలి నాని గారు, రాము గారు పోటీ పడుతున్నారు. ఎలా ఉండొచ్చు? వన్ సైడ్ వారన్న. వెనుగండ్ల రాము వన్ సైడ్ వారు. జనాలు మొహం వేసి ఉన్న వాళ్ళకి ఓడేస్తారన్న. ఓటేందరూ ఇంకా వాళ్ళు కడుపు తింటున్నారే. తిరుగుతున్నాడు, మొత్తం ఊర్లోనే తిరుగుతున్నాడు అన్న. మొత్తం ఆల్మోస్ట్ అయితే మొత్తం నియోజకవర్గాన్ని అయిపోయింది. మళ్ళీ రెండో ట్రిప్ మళ్ళీ రెడీగా ఉన్నారు. 2 పెడతాం రెడీగా ఉన్నారు. Please like and subscribe Eagle Andhra.